వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తోందని, అందులో భాగంగా రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం కాగా ఇంతవరకు 4,50,000 మందికి ఉద్యోగాలు కల్పించామని పాతపట్నం శాసనసభ్యులు మావిడి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో మొదటిసారిగా జాబ్ మేళా నిర్వహించడం వల్ల యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ యువత జాబ్ మేళాలో పెద్ద ఎత్తున పాల్గొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్కిల్స్ కున్న యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, విద్యతో పాటు స్కిల్స్ కోర్సులు నేర్చుకుని అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భవిష్యత్తులో పారిశ్రామిక హబ్గా మెలియాపుట్టి మండలం తయారవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఉరిటి సాయికుమార్, యువజన సంక్షేమ శాఖ అధికారి ప్రసాదరావు, నెహ్రూ యువక కేంద్ర కోఆర్డినేటర్ వెంకట ఉజ్వల్, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి సుధా, పర్యాటక శాఖ అధికారి ఎన్ నారాయణరావు, పాతపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కనితి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. తెల్లవారు 5 గంటలు స్నానం చేసి 6 గంటల డ్యూటీకి వెళ్ళిందైతే యాక్చువల్గా నా డ్యూటీ టైమింగ్స్ 2 గంటలు దిగిపోవాలి. కానీ రాత్రి 6 గంటల వరకు అదే డ్యూటీలో ఉంటూ ఈ ఫ్లోర్ క్లీనింగ్ నుంచి ఈవెన్ మైక్రోస్కోప్ నుంచి అనాలిసిస్ చేస్తారు. ఇచ్చే పని కన్నా ప్రైవేట్ జాబ్ లో ఇచ్చిన పని కన్నా ఎక్స్ట్రా చేస్తే నీకు గుర్తింపు వస్తుంది. కానీ నాకు ఇదే పని ఇచ్చారు, ఇదే ఉద్యోగం చేస్తామని అడిగారు. మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం చేస్తామంటే ఇక్కడ ఇంటికన్నా నా సమస్య, చదువుకోవడానికి ఫర్దర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి నాకు స్తోమత లేదు. మరి చేస్తారని చేస్తారు, కూర్చుని పెట్టి అంతా కొద్ది పేషెన్స్ ఓపెన్ మీద ఉండండి అని చెప్పారు. ఏం చేద్దాం, మరి అవకాశం లేదు. బయట ప్రయత్నాలు చేశాను కానీ శూన్యం. తీరా ఆయన కూడా ఫ్యామిలీ వచ్చిన వ్యక్తి ప్రకారం ఒక జాబ్ ఇవ్వండి అని ఇచ్చారు. దాని ఎండి ఎవరు సారిపల్లి ముత్యంజయరావు గారు. ఆయన కూడా ఒక ఆర్డినరీ లైఫ్ నుంచి ఏపీ స్కూటర్స్ లో కొద్ది రోజులు పనిచేసి ఆ టెక్నాలజీ పట్టుకొని ఎక్కడ లెటర్ రాసిచ్చారు. లెటర్ కాదు, ఇప్పుడు లెటర్ బ్యాగ్లు ఉన్నాయి. అప్పుడు చిన్న పేపర్ మీద బుక్ తీసుకొని అనమాట ఫిషన్ రింగ్స్ తయారవుతాయి. హైదరాబాద్ ఫిషన్స్ తయారవుతాయి. హైదరాబాద్ లో హైదరాబాద్ లో రింగ్స్ తయారవుతాయి. స్టీల్ రింగ్స్, క్యాష్ రింగ్స్. అందరికీ నమస్కారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో చాలామంది ఉపాధి నిరుద్యోగ యువతకి సూపర్ 6లో భాగంగా కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం అనేది జరిగింది. దానిలో 4 లక్షల ఉద్యోగాల వరకు శ్రీ నారా లోకేష్ గారు మొన్ననే చేయడం జరిగింది. రిమైనింగ్ ఉద్యోగాలు కంప్లీట్ చేయాలి. కాబట్టి ఈ జాబ్ మేళా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం చాలా ఆనందదాయకం. ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో పెట్టుకున్నారు. సుమారుగా 1000 మందికి ఈరోజు ఈ జాబ్ మేళాలో జాబ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల వారు వస్తున్నారు. ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ మేడం గారు వస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ గారు వస్తున్నారు, వివిధ వాదాల్లో అధికారులు అందరూ వచ్చున్నారు, మీడియా మిత్రులు వచ్చున్నారు, అందరూ వచ్చున్నారు. అయితే ఇప్పుడు నా చేతుల మీదుగా ఇప్పుడు కొంతమంది సెలెక్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురికి మేము ఇవ్వడం అనేది జరిగింది. అపాయింట్మెంట్ చాలా సంతోషం. పూర్వం ఎప్పుడు ఏం జరిగిందంటే మా టైంలో ఉద్యోగం కావాలంటే హైదరాబాదు, చెన్నై వేరు కంపెనీల దగ్గరికి వెళ్ళి ఆ గేట్ల దగ్గర నిలబడి హైదరాబాద్లో నిలబడి 3 నెలలు నిలబడే కాలం గడిచేది. ఇప్పుడు అలా కాకుండా ఇంటి వద్దకే పాలనలాగా ఇంటి వద్దకే ఇక్కడికే ఏ నియోజకవర్గం అయితే హెడ్ క్వార్టర్ ఆ హెడ్ క్వార్టర్ దగ్గరికి వచ్చి ప్రతి కంపెనీ వాళ్ళు వచ్చి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్చరర్స్ అందరూ వచ్చి ఈరోజు ఈ మేళా పెట్టడము, వీళ్ళకి ఉద్యోగ కల్పన చేయడం చాలా సంతోషకరమైందో. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జరుగుతుంది, ఇంకే ప్రభుత్వం ఇలా జరగదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో విధ్వంసకాల పాలన మనం చూసాం. ఒక కనీసం ఆయన సంవత్సరం ఒక జాబ్ క్యాలెండర్ అని చెప్పి ప్రజలందరికీ మోసం చేసి కనీసం ఒక జాబ్ కూడా తీయని మహానుభావుడు ఆ వ్యక్తి. మొత్తం విధ్వంసకర పాలనలో రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, సీఎం గారు అయిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన రోజే మెగా డిఎస్ఎన్ తీరిందని దానికి కూడా కొన్ని రుసుములు చూపించి వాళ్ళే కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా ఆపుతున్నారు. ఇలాంటివి ఏమీ జరగకుండా ఒక జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఈరోజు నాకు చాలా సంతోషకరంగా ఉంది. 1000 జాబ్ల వరకు ఈరోజు పాతపట్నం నియోజకవర్గానికి ఈ ఐటీ కంపెనీలు కానీ లేకపోతే ఇండస్ట్రీస్ అన్ని కంపెనీలు, కెమికల్ కంపెనీ కానీ అన్నీ వచ్చి ఈ జాబ్స్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని తెలియజేసుకుంటాం. మరోసారి అందరికీ ఇప్పుడు వచ్చిన విద్యార్థులందరికీ ఎవరైతే నిరుద్యోగి అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇక్కడికి వచ్చిన అధికారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ